కువైటీలలో ఇబ్బంది పడుతూ పనిచేసే ప్రతి డ్రైవర్ ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడే ప్లాన్ చేసుకుని మరి ఇండియాకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా అంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి చూపిస్తా. 5:30కి మా సార్ హత్తిన ఏరియాకి రమ్మని చెప్పాడు. నేనుంటున్న రూమ్ దగ్గర నుంచి 5-10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అక్కడికి. బండి స్టార్ట్ చేశాక 5 నిమిషాలు ఇంజిన్ హీట్ అయ్యేదాకా ఉండిస్తాను అనమాట. నైట్ 2-3 నుంచి తెల్లవారుజామున 5-6 వరకు రోడ్లు కొంచెం ఫ్రీగా బండ్లు లేకుండా ఉంటాయన్నమాట. కరెక్ట్ గా 5:30కి నేను వచ్చేసాను సార్, కింద ఉన్నానని చెప్పి మెసేజ్ చేశాను అనమాట. నడిపే కారులో డిక్కీ కావాలంటే ఇట్లా సీట్లు మడిచేసి కింద ఒక లాక్ ఉంటది, దాన్ని లాగామంటే సీట్లు మడిగిపోతాయి, మొత్తం డిక్కీ లాగా వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పిన టైం కన్నా నేను లేట్ గా వచ్చాను అనుకున్నా, కానీ వాళ్ళు 5:55 పెట్టారు మెసేజ్, పైకి రా లగేజ్ ఎత్తుకోమోదు అనేసి. ఆడతా పాడతా పైకి వెళ్ళేసి ఆ లగేజ్ అయితే తీసుకొని వచ్చాను. కానీ వేరే దేశానికి వీళ్ళు ఒక 10 రోజులు ఆఫర్ వెళ్తున్నారు. ఒకవేళ ఇలా ఇంట్లో పనిచేసే డ్రైవర్ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఆ ఇంట్లో పని గానీ ఇంట్లో ఫుడ్ గానీ నచ్చక ఇబ్బంది పడతా ఉంటే కువైట్ వాళ్ళు కూడా లేరు కదా, అడిగేవాడు ఉన్నాడు అని చెప్పేసి ఇండియాకి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు అనమాట. అందుకే కువైట్ వాళ్ళు మనం ఈ పక్కకు రాగానే పాస్పోర్ట్ తీసేసుకుంటారు. సచ్చినట్టు వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే 2 సంవత్సరాలు, తర్వాతే పంపిస్తారు. మిమ్మల్ని నేను భయపెట్టట్లా, వచ్చే ముందు ఆలోచించుకొని రమ్మని చెప్తాను. 6:30 స్కూల్ డ్యూటీకి వచ్చేసా, ఇంకా 10 రోజులు స్కూల్ డ్యూటీ చేసుకొని పడుకోవడం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇండియాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.